ఎంతో మంది బైక్లు వేసుకొని కార్లు వేసుకొని వెళ్తూ ఉంటారు, తిరిగి మళ్ళీ ఇంటికి రారు. మనం వస్తున్నాం ఎందుకు? ఏం చేయడానికి వస్తున్నాం? కాబట్టి మీరంతా కూడా గమనించాలి. అయ్యా నేను సువార్తను చెప్పలేను, నేను మందు మానలేను, అబద్ధాలు మానలేను, మోసాలు మానలేను అంటే నీ ఇష్టం. నీ గురించి చక్కగా రాసి పెట్టున్నారు. నేను కూడా ముగిచ్చేస్తున్నా, పాపం భోజనం టైం అయింది, మరి స్టార్ట్ చేసిందే లేటుగా. దేవుడు నీకోసమే రాసి పెట్టాడేమో, నువ్వేం చేస్తున్నావో దేవుడికి తెలుసు, అందుకే ఈ వచ్చిన నీకోసమే రాసి పెట్టాడు. ఒకసారి అందరూ వినండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వచనాలు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. అర్థమైందండి? మీరు మంచి చేస్తారా, మంచి చేస్తా ఉండండి. మీరు చెడు చేస్తున్నారా, ఇంకా చెడే చేస్తా ఉండండి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా దేవుడికి మాత్రం తెలుసు. ఆయన బయలుదేరి ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన దగ్గర నీకు జీతం ఉందంట నువ్వు చేసిన క్రియలకి. మరి నువ్వు మందు తాగుతున్నావా, సిగరెట్లు తాగుతున్నావా, అబద్ధాలు మాట్లాడుతున్నావా, వ్యభిచారం చేస్తున్నావా, నీ ఇష్టం. ఈ రోజైనా నిజమైన మారు మనసు పొందు, లేకపోతే నీకు మరణం అనే పాపం అనే జీతం ఆయన దగ్గర ఉంది. ఆ నరకానికి వెళ్ళిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి దయచేసి మనం అంతా క్రైస్తవులంగా వాక్యానికి అనుకూలంగా ఉండాలి. వాక్యం మన మదిలో ఉండాలి, వాక్యానుసారమే మనం జీవించాలి. ఎందరికో లేదు ఈ భాగ్యం. ఎన్నో దేశాల వాళ్ళు నశించిపోతున్నారు. మన కోసం అసలు సువార్త ఎవరు తీసుకొచ్చారంటే భారతదేశానికి మీకు తెలుసా? యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు, వారిలో ఒక్కరైన తోమా గారిని పంపించాడు ఇక్కడికి. ఆయన చనిపోయిన కొన్ని రోజులకే పంపించారు. అందరూ చీట్లు వేసుకున్నారు, అరే నువ్వు పలానా దేశం వెళ్ళు, పలానా దేశం వెళ్ళు, పలానా దేశం వెళ్ళని. భారతదేశం వెళ్ళడానికి తోమా గారికి చీటీ వచ్చింది. అయ్యా భారతదేశంలో అందరూ మూర్ఖులు అంటాయా, నేను వెళ్ళను ప్రభా అని ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు దర్శనంలోకి వచ్చే, నువ్వు భారతదేశమే వెళ్ళాలి, అక్కడ నా ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా రక్షింపబడాలని చెప్పి పంపించారు. ఆయన మొట్టమొదటిగా కేరళ ప్రాంతానికి వచ్చారు. చెప్పాలంటే చాలా పెద్ద అయిపోతుంది. ఆయన ఈ లోకంలో మన భారతదేశంలో 8 చర్చిలు కట్టాడు. ఆ 8 చర్చిలకు నేను 3 సార్లు వెళ్ళొచ్చాను. నిన్నే రీసెంట్ గా 4 రోజులు అవుతా యాత్ర ముగించుకుని వచ్చి. ఆయన మన కోసం సువార్త ప్రకటించడానికి ఈ దేశానికి వస్తే మనోళ్ళు ఆయన పొడి చంపేశారు చెన్నైలో.